జగన్మోహన్ రెడ్డి చేయాల్సింది మొత్తం చేసి ఇప్పుడు ఏమీ ఎరగని నంగనాచిలాగా ప్రజల తరపున పోరాడుతున్నట్టు, ముఖ్యంగా విద్యార్థుల తరపున పోరాడుతున్నట్టుగా దొంగ డ్రామాలు బయట పెడుతున్నాడు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి 3,500 కోట్ల రూపాయలు విద్యార్థులకు బకాయిలు పెట్టి వెళ్ళిపోయాడు. చివరి టర్మ్ అనేది ఎన్నికల ముందు ఏదైనా బకాయి ఉంటే ఉంటుంది, అది నెక్స్ట్ గవర్నమెంట్ కట్టాలి. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో దాదాపుగా 3 నుంచి 4 టర్మ్ అంటే ఒక ఏడాదికి పైగా విద్యార్థుల ఫీజులను జగన్మోహన్ రెడ్డి బకాయి పెట్టాడు. మొత్తంగా ఎంతది 3,500 కోట్ల రూపాయలు. వాటిని కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తాజాగా నారా లోకేష్ గారు చొరవ తీసుకుని సోషల్ మీడియా వేదికగా కానివ్వండి, ఇతర చోట్ల కానివ్వండి, ఈ రిక్వెస్ట్లు ఎక్కువ రావడం, కాలేజీలు సర్టిఫికేట్లు ఇవ్వకుండా వేధిస్తున్నాయని చెప్పి ఫిర్యాదులు రావడంతో వెంటనే దీన్ని ఏం చేశారు, నారా లోకేష్ గారు విద్యార్థులకు గుడ్ న్యూస్ చెబుతామని చెప్పి తర్వాత దీన్ని క్యాబినెట్ లో పెట్టి ఆమోదం పొందింపజేశారు. ఇప్పుడు త్వరలోనే ఈ 3,500 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరుగుతుంది. అయితే ఇవి తల్లుల ఖాతాలకు రావు. గతంలో జగన్మోహన్ రెడ్డి తల్లుల ఖాతాల పేరుతోనే బురిడి కొట్టించాడు. వాస్తవానికి ఫీజు రియంబర్స్మెంట్ అనేది డైరెక్ట్ గా కాలేజీలకి చెల్లించేసి ఉంటే ఎవరికి ఏ ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జరిగినటువంటి అనేక అవకతవకల్లో ఇది కూడా ఒకటి. ఇప్పుడు నారా లోకేష్ గారు మొన్న ఏం చెప్పారు, విద్యార్థులకు 3,500 కోట్ల రూపాయలు మేము ఇస్తాం. జగన్మోహన్ రెడ్డి కంసమామ బకాయి పెట్టి వెళ్ళాడు, కానీ ఈ నిజమైన మేనమామ మీకు బిల్లులు ఇస్తాడని చెప్పి కాలేజీలకి చెల్లిస్తామని చెప్పి స్పష్టంగా చెప్పారు. సరే, అయినప్పటికీ కొన్ని కాలేజీలు ఉత్సాహం ప్రదర్శించి వస్తాయో రావో తెలియదు కాబట్టి మీరు కట్టండి, వస్తే మీకు ఇచ్చేస్తాం, ప్రభుత్వం ఇస్తే అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, ఇప్పుడు ఫీజులపై ఆందోళనకు పిలుపంట, జనవరి 4లోగా చెల్లించాలని చెప్పి గడువు పెడతాడంట. సరే, చెల్లించాలి అనడం తప్పేం కాదు. విద్యార్థులకు ఫీజులు బకాయిలు ఉన్నాయి, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, చెల్లించండి అనడం తప్పేం కాదు. ఎవరు పెట్టెళ్ళిన బకాయిలు జగన్మోహన్ రెడ్డి ఆ మాట చెప్పాలి. ఏమని, నాకు చేత కాదు, నేను మిమ్మల్ని మోసం చేసి మీకు వెన్నుపోటు పొడిచి 3,500 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టాను, ఆ బకాయిలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెల్లించాలి, నారా లోకేష్ చెల్లించాలి అంటే ఓకే, యాక్సెప్టెడ్. జగన్మోహన్ రెడ్డి తప్పు ఒప్పుకున్నాడు, బిల్లులు చెల్లించమంటున్నాడు అని చెప్పి మనం అనొచ్చు. మరి నువ్వు ఈ 3,500 కోట్ల రూపాయలు నేను బకాయి పెట్టానని ఎందుకు ఒప్పుకోవు జగన్మోహన్ రెడ్డి? ఎందుకు విద్యార్థులకు తెలియజేయవు నువ్వు? విద్యార్థులు ఈ రోజు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి కానీ, లేదా కాలేజీల నుంచి వేధింపులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కానీ, కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడి అప్పులు చేసి ఫీజులు కట్టాల్సిన పరిస్థితి కానీ ఎందుకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఫీజులు కట్టకపోవడం వల్ల. ఏదైనా చివరి టర్మ్లో దిగిపోయే ముందు మిగిలిన ఫీజుల్ని నెక్స్ట్ గవర్నమెంట్ కట్టాలి, అది ఓకే. బట్ నువ్వు దాదాపుగా 2-3 టర్ముల ఫీజులు కట్టకుండా విద్యార్థులను వేధిస్తే కాలేజీ యాజమాన్యాలు కూడా ఏం చేస్తాయంటే, సరే అందులో ఉన్నంతకాలం సరే తప్పో ఒప్పో రుణమో పడమో మొత్తానికి ఎగ్జామ్స్ రాయనిస్తాయి. బట్ వాళ్ళు కాలేజీ క్లోజ్ అయిపోయి ఫైనల్ ఇయర్ పూర్తి అయిపోయి బయటికి వెళ్ళేటప్పుడు సర్టిఫికెట్లు ఇవ్వు. ఇక్కడే అసలు చిక్కొచ్చి పడింది. అప్పటి వరకు అంటే విద్యార్థి బయటికి వెళ్ళడం కాబట్టి చివరిలోనైనా కడతాడులే, ఎక్కడికి పోతాడన్న ఫీలింగ్ అయినా ఉంటుంది కాలేజీలకి. కానీ ఎప్పుడైతే ఈ బీటెక్ పూర్తి అయిపోయిందో, లేదా పీజీ పూర్తి అయిపోయిందో, వాళ్ళు పీజీకి రియంబర్స్మెంట్ లేదు, పీకేషన్ అనుకోండి, పూర్తయ్యి వాళ్ళు చివరి సంవత్సరం పూర్తి చేసుకుని బయటికి వెళ్ళాలి, వాళ్ళు ఇంకా పై చదువులకు వెళ్ళాలన్నా లేదా ఉద్యోగాలకు వెళ్ళాలన్నా ఏం కావాలి, వాళ్ళకి సర్టిఫికెట్లు కావాలి కదా. ఇప్పుడు కాలేజీలో సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే జగన్మోహన్ రెడ్డి బకాయిలు పెట్టి వెళ్ళిపోయాడు. కాలేజీల భయం ఏంటి, రేపొద్దున మేము సర్టిఫికెట్లు ఇచ్చేస్తే రేపొద్దున ఫీజు లేదన్నా మళ్ళీ తల్లుల ఖాతాలోనో పిల్లల ఖాతాలో పడితే మేము అనాథం అయిపోతాం కదా అని కాలేజీల భయం. సో ఆల్రెడీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు సంప్రదింపులు జరుగుతుంది. తాజాగా నారా లోకేష్ గారు కూడా ఈ రిక్వెస్ట్లు వచ్చిన తర్వాత కాలేజీ యాజమాన్యాలను పిలిచి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఆ డబ్బులు కట్టే బాధ్యత మాది, విద్యార్థులకు ఇబ్బంది లేకుండా వాళ్ళ సర్టిఫికెట్లు మొత్తం వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పి ఒక ప్రభుత్వానికి కాలేజీలకి మధ్య ఒక ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నం జరుగుతుంది ఆల్రెడీ. సరే, అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాడు అంటే ఇక్కడ చూడండి, మళ్ళీ పైగా ధాన్యం కొనుగోలుపై 27న ధర్నా, ఆ తర్వాత విద్యుత్ ఛార్జీల పైన, సంక్రాంతి తర్వాత జనంలోకి. అంటే ఇప్పటి వరకు బెంగళూరు ప్యాలెస్ లో పడుకున్నాడు పాపం, ఇక అయిపోయింది జగన్మోహన్ రెడ్డి రెస్ట్ టైం అయిపోయింది, ఇక జనంలోకి అంట. నాకు తెలిసి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఏ రోజు జనంలోకి రాలా, పరదాలు కట్టుకుని తిరిగావు. ఇప్పుడు పదవి పోయేటప్పటికి జనం గుర్తొచ్చారు. నిజంగా ప్రజా సమస్యల గురించి పోరాటం తప్పు కాదు, ఒక నాయకుడికి ఉండాల్సిన లక్ష్యమే, కాదని నేను అన్నాం. నువ్వు జనవరి తర్వాత అంటే దాదాపుగా నీకు 7-8 నెలలు 10 నెలలు అయిపోతుంది. అప్పటికి గవర్నమెంట్ మారి 10 నెలల పాటు నువ్వు బెంగళూరు ప్యాలెస్ లో సేద తీరావు. ఇప్పుడు ఫీజులని ధాన్యం అని చెప్పి ధాన్యం కొనుగోలు మీద ఎందుకు అంటున్నాడో నాకైతే అర్థం కాల. జగన్మోహన్ రెడ్డి 21 రోజుల్లో ధాన్యం బకాయిలు ఇస్తానని రబీలోకి వస్తే ఖరీఫ్కి, ఖరీఫ్లోకి వస్తే రబీకి కూడా డబ్బులు ఇవ్వాల.
అది రైతులు స్టిల్ ఆ బకాయిలు ఇంకా రైతులు పెట్టిపోయిన బకాయిలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన స్టార్టింగ్లో మొత్తానికి ఎంత డబ్బులో విడుదల చేసి ఆ బకాయిలను కొంత క్లియర్ చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాన్ని ఈ ప్రభుత్వం కడిగింది, ఎందుకంటే రైతులను ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి. ఇప్పుడు ధాన్యం కొన్న 24 గంటల నుంచి 48 గంటల్లో డబ్బులు వాళ్ళ ఖాతాలో పడిపోతున్నాయి. అది నేను చెప్తున్న మాట కాదు, రైతులు చెప్తున్నటువంటి మాట. మరి జగన్మోహన్ రెడ్డి ఏ మోహం పెట్టుకుని రైతుల కోసం ధర్నా చేయాలంటున్నాడు అనేది నాకైతే అర్థం కాల. ఇప్పుడు మనం ఏదైనా ప్రజా సమస్య మీద పోరాడాలంటే ప్రజలు నిజంగా దానివల్ల ఇబ్బంది పడే వాళ్ళైతే మనం పోరాడొచ్చు. కానీ రైతులకి 24 గంటల నుంచి 48 గంటల్లో డబ్బులు పడతాయి. నీ హయాంలో 6 నెలల నుంచి 7 నెలలు ఏడాది పాటు డబ్బులు పడని పరిస్థితి. దిగిపోతూ కొన్న ధాన్యానికి బకాయిలు పెట్టి దిగిపోతుంది. వాటినేమో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చెల్లించింది, ఇప్పుడేమో 24 గంటల్లో డబ్బులు చెల్లిస్తుంది. మరి ఎందుకు ధాన్యం కొనుగోలు మీద జగన్మోహన్ రెడ్డి పోరాడుతున్నాడో నాకైతే అర్థం కాదు. ఇకపోతే ఆ తర్వాత విద్యుత్ ఛార్జీల పైన విద్యుత్ ఛార్జీలు దాన్ని మొత్తం 5 ఏళ్లలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు, అంటే ఏడాదికి యావరేజ్ 2 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచినటువంటి ఘనత నీది. ఇప్పుడు పెరుగుతున్నటువంటి విద్యుత్ ఛార్జీలను కూడా పెంచాలని చెప్పి నిర్ణయం తీసుకుని దిగిపోయింది నువ్వు. ప్రజల మీద భారం ఎందుకు పడింది? నువ్వు ఆదాని లాంటి వాళ్ళ దగ్గర లంచాలు తీసుకుని వాళ్ళ దగ్గర అధిక ధర కొని ఆ మొత్తాన్ని ప్రజల నెత్తి మీద రుద్దటం వల్లే ఈ రోజు ప్రజలు ఎంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. విద్యుత్ ఛార్జీల మీద ఏ మోహం పెట్టుకుని పోరాడతావు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని అమలు చేస్తే అదిగో మీరు విద్యుత్ ఛార్జీలు పెంచారని చెప్పి మాట్లాడొచ్చు. కానీ ఆ కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపు మీద నిర్ణయం తీసుకోలేదు కదా. గతంలో నువ్వు పెంచాలని నిర్ణయించుకుని దిగిపోయినటువంటి నాటి ఇదే. నువ్వు గతంలో ఏదైతే డిస్కమ్లు నష్టాల్లో ఉన్నాయని చెప్పి నువ్వు ట్రూ అప్ ఛార్జీ అని లేకపోతే ఆప్ ఛార్జీ అని ఈ అప్ ఛార్జీ అని చెప్పి బాధావు కదా. ఇప్పుడు మళ్ళీ పైగా నువ్వు దిగిపోతూ అప్పట్లో డిస్కమ్లకు ఏమని చెప్పావు? ఈ ఛార్జీలు పెంచి ప్రజల నుంచి వసూలు చేయాలని చెప్పావు కదా. అదే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంతేగాని కూటమి ప్రభుత్వం ఏమి కొత్తగా నిర్ణయం తీసుకోలేదు, దీనికి కొత్తగా జీవోలేని జారీ చేయట్లా. నువ్వు ఇప్పుడేం చెప్పాలి? నీ అప్పుడు పెంచడం కోసం నువ్వు నిర్ణయం తీసుకున్నావా లేదా చెప్పాలి. నేను దిగిపోతూ పెంచాలని చెప్పిన మాట వాస్తవమా కాదా అనేది నువ్వు చెప్పాలి. విద్యార్థులకు బకాయిలు ఎగ్గొట్టిన మాట వాస్తవమా కాదా అనేది నువ్వు చెప్పాలి. గతంలో రైతులకు 21 రోజుల్లో ధాన్యం డబ్బులు ఇస్తానని చెప్పి నెలల తరబడి ఎగ్గొట్టింది నిజమా కాదా నువ్వు చెప్పాలి. కూటమి ప్రభుత్వం పాలన ఏదైనా బాగోకపోతే విమర్శలు చేయండి, దానికి ప్రజల మద్దతు కూడా ఉంటుంది. కానీ ప్రజలకు మద్దతు మంచి జరిగేటప్పుడు నేను విమర్శ చేస్తానంటే ప్రజలు కూడా చీకొట్టే పరిస్థితి. సో జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా కళ్ళు తెరవాలి. ఇన్ని రోజులు బెంగళూరు ప్యాలెస్లో పడుకుంటే పాపం జగన్మోహన్ రెడ్డికి ఏం తెలియలా. మొన్న విజయవాడ లాంటి వరదలు వచ్చిన సమయంలోనే చీమ కుట్టినట్టు కూడా లేకుండా 2 రోజుల పాటు 2 పదులు 20 నిమిషాల పాటు వాళ్ళకి కనీసం కనపడి పులిహార ప్యాకెట్ కూడా ఇవ్వకుండానే వెళ్ళిపోయి బెంగళూరు ప్యాలెస్లో పడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ₹1 కోటి ఇస్తానన్నాడు. ఈ రోజుకి విజయవాడ వరద బాధితులకు జగన్మోహన్ రెడ్డి ₹1 ఇవ్వాలా. జగన్మోహన్ రెడ్డి ₹1 ఇవ్వాలా. ఇస్తానని చెప్పింది జగన్మోహన్ రెడ్డి. నేను చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అడగల నువ్వు ₹1 ఇవ్వని. సరే ఇవ్వటం మంచిదే, ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు నీకు దోచిన సాయం. అసలు నువ్వు ₹1 ఏంటి? నీ భారతీయ సిమెంట్ నుంచి ₹1, లేకపోతే సండూరి పవర్స్ నుంచి ₹1, సాక్షి నుంచి ₹1 ఇవ్వాలి నువ్వు. నీ పార్టీ నుంచి ₹1, 4 కోట్లు 5 కోట్లు ఇవ్వాలి నువ్వు. కానీ మొత్తం మీద ఇస్తానని ఒక్కూడా. సరే అదైనా ఇచ్చావా? ఇవ్వలేదు. మరి ఎవరిని మోసం చేయడానికి ఇది? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు తాను బకాయిలు పెట్టి దిగిపోయి లోకేష్ చెల్లిస్తామని హామీ ఇచ్చి కేబినెట్లో ఆమోదం తెలిపిన తర్వాత దాని మీద ధర్నా అంటున్నావు. చూసావా? ప్రజలు విద్యార్థులు కాండ్రించి ఊసే పరిస్థితి తెచ్చుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. మొహం మీద అడుగుతారు. నువ్వు పెట్టిపోయిన బకాయిలను ఆళ్ళు తీరుస్తుంటే నువ్వు వచ్చి ధర్నాలు చేయడం ఏందయ్యా, నువ్వు వచ్చి ధర్నా చేయమని అడగటం ఏంటని చెప్పి విద్యార్థులే నిలదీసే పరిస్థితి రేపు రాబోతుంది.